dear friends, welcome back to IAC, the Hindu newspaper analysis. ఈ వీడియోలో మనం హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ కాలం ఒకటి డిస్కస్ చేద్దాము. ఈ కాలం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఆర్టికల్ ఇన్ వన్ వే లుక్స్ ప్రెటీ ఈజీ, బట్ ఇంకొక యాంగిల్లో చూస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కాంటెక్స్ట్ తెలియకపోతే, అసలు ఈ ఆర్టికల్ దేనికోసం రాసాడో తెలియకపోతే కొంతమంది స్టూడెంట్స్ కొంచెం దేని డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాట్స్ ద రీజన్. ఏం చేస్తానంటే ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒకసారి నేను మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఒకసారి ఇస్తాను. ఏం లేదమ్మా, ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా కంట్రీస్కి ఒక సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. ఎలా అయితే 2020లో ప్రపంచం అంతా కూడా COVID-19 టైంలో మనందరం ఆడుకున్నాము. కోవిడ్ పాండమిక్ ఎలా అయితే కరోనా వైరస్ అనేది వచ్చిందో మన లైఫ్స్లో, వరల్డ్ అంతా దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పర్టికులర్గా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా మటుకు దేశాల్లో అలాంటి ఒక సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పారు, అట్ ద సేమ్ టైం ఆఫ్రికన్ కంట్రీస్ ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయా, ఓవర్కమ్ చేస్తున్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆర్టికల్లో చెప్పారు. లేట్ చేయకుండా ఈ ఆర్టికల్లోకి వెళ్దాము. బిఫోర్ వి గో టు ది ఆర్టికల్, ఇంగ్లీష్ స్టాండర్డ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది ఈ ఆర్టికల్లో అంటే నేను చెప్పినట్టు ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇక వొకాబులరీ అంటారా, ఈ ఆర్టికల్లో చాలా మటుకు తెలిసిన వర్డ్సే ఉన్నాయి. మేబీ అరౌండ్ ఒక 10 వర్డ్స్ మాత్రం నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ అదర్ దాన్ దట్ ఐ థింక్ వొకాబులరీ విషయంలో ఈ ఆర్టికల్లో ఎక్కడ కష్టమైన వొకాబులరీ అయితే లేవు. కాకపోతే సెంటెన్సెస్ చదివేటప్పుడు ఒక 3 or 4 సెంటెన్సెస్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో మై ఓన్లీ సజెషన్ ఇస్, ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీరు హిందూ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ని చదవండి. దట్స్ హౌ you can improve your reading skills and comprehending skills. Needless to say, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల చాలా హెల్ప్ అయితే వస్తుంది. ఇక మనం August 17కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్దాము. హెడ్లైన్స్ చూడండి. ఆఫ్రికా ఈజ్ నాట్ గెటింగ్ ఎంపాక్స్ వ్యాక్సిన్స్ డిస్పైట్ ద డిసీజెస్ ఎండిమిసిటీ అన్నారు. ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూస్తున్నారు. సో బేసికల్గా ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాలకు ఒక హెల్త్ ఎమర్జెన్సీ అయితే వచ్చింది. దాని పేరే ఎంపాక్స్. అయితే ఈ ఎంపాక్స్ అనే ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సంబంధించి వ్యాక్సిన్స్ అయితే అవసరం ఉంది కదా. వ్యాక్సినేషన్ లేకుండా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా మటుకు ఎంపాక్స్ ఏదైతే ఒక ప్రాబ్లంలా వచ్చిందో దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ లేవంట. అందుకే ఏమన్నారు, ఆఫ్రికా ఈజ్ నాట్ గెట్టింగ్ ద వ్యాక్సిన్స్. వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ లేవు, వాళ్ళు వ్యాక్సిన్స్ తయారు చేసుకోలేకపోతున్నారు. డిస్పైట్ ద డిసీజెస్ ఎండిమిసిటీ. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఎండిమిక్ అంటే ఏంటో తెలియాలి. మీకు గుర్తుందా, COVID-19 మనం ఏమన్నాము, కోవిడ్ని ఏమన్నా మనం పాండమిక్ అన్నాము. దీన్ని మనం పాండమిక్ అనకుండా ఎండిమిక్ అన్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక సీరియస్ ప్రాబ్లం ఏదైనా ప్రపంచం అంతా చాలా చోట్ల ఒకేసారి వచ్చేస్తే దాన్ని పాండమిక్ అంటాం. ఎండిమిక్ అంటే ఒక పర్టికులర్ లొకాలిటీలో, ఒక పర్టికులర్ ఏరియాలో ఒక ప్రాబ్లం మళ్ళీ వస్తుంటే దాన్ని ఏమంటామంటే మనం ఎండెమిక్ అంటాము. ఇది వరల్డ్ అంతా రావట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఆఫ్రికాలో ఉన్న కొన్ని కంట్రీస్లో మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏమన్నారు, ఎండెమిక్ అన్నారు. దాన్ని మనం ఎండిమిసిటీగా యూజ్ చేసాం ఈ సెంటెన్స్లో. సో ఎండిమిసిటీగా చెప్పుకున్న ఈ ఎంపాక్స్ డిసీజ్ ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా చోట్ల వస్తుందో వాళ్ళకి వ్యాక్సిన్స్ లేవు అంట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో టోటల్గా చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో చెప్పారు, కానీ వ్యాక్సిన్స్ లేవు అని చెప్తున్నారు. ఓకేనమ్మా, ఇక మనం లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్దాం. లెట్స్ హ్యావ్ ద ఆర్టికల్. నేను ప్రతి సెంటెన్స్ని సింపుల్ తెలుగులో, సింపుల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఎంపాక్స్ టు బి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. ఏదైనా ఒక డిసీజ్ కానీ ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం కానీ వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెంటనే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయరు. మీకు గుర్తుందా, ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనకి లాక్డౌన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చ్లో అనౌన్స్ చేశారు. కానీ అంతకుముందు 2-3 months నుంచి కూడా ఫిబ్రవరి, జనవరి, ఈవెన్ అంతకుముందు 2021 డిసెంబర్, నవంబర్లో కూడా వరల్డ్లో చాలామందికి కరోనా వైరస్ వచ్చిందని మనమే న్యూస్ పేపర్లో చదివాం. బట్ అది అంత సీరియస్ అయిపోతుంది ఎవరు అనుకోలేదు. సో సీరియస్ అయిపోతుంది అనిపించినప్పుడు దాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తారు. ఇక ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి వచ్చేటప్పటికి ఈ ఎంపాక్స్ డిసీజ్ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ దీన్ని ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేశారన్నమాట. సో
సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. యాక్చువల్గా దీన్ని మనం షార్ట్కట్లో ఏమంటామంటే చూడండి, పిహెచ్ఈఐసి అంటాం. సో పిహెచ్ఈఐసి అంటే ఏంట్రా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటి, వరల్డ్లో దీని గురించి అందరూ ఆలోచించాలి. మనకేం సంబంధం లేదు కదా అనుకోకూడదు. ఎందుకంటే ఆఫ్రికాలో ఇంత సీరియస్ ప్రాబ్లం వచ్చిందంటే అది ఫ్యూచర్లో ఇండియా కూడా రావచ్చు, అమెరికా కూడా వెళ్ళొచ్చు. కరోనా కూడా అంతే, గుర్తుందా? చైనాలో చాలా మంది చనిపోయారు, అప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు. కానీ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత మనం సీరియస్ అయ్యాం. సో వరల్డ్లో అన్ని దేశాలు దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ఎంపాక్స్ డిసీజ్ని ఏదైతే ఆఫ్రికాలో వచ్చిందో దాన్ని ఏ కేటగిరీ అని అనౌన్స్ చేసేసారు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అన్నారు. ఫర్ ద సెకండ్ టైం ఇన్ 2 years. ఈ లాస్ట్ 2 yearsలో ఇలా చెప్పడం అప్పుడే రెండోసారి. అంటే ఎంత సీరియస్గా ఉంది ప్రాబ్లం మీకు అర్థమైందా? ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అన్న విషయాన్ని 2 సార్లు చెప్పారు లాస్ట్ 2 yearsలో. ఫాలోయింగ్ ఇట్స్ అవుట్ బ్రేక్ ఇన్ ద ఇయర్, ఫాలోయింగ్ ఇట్స్ అవుట్ బ్రేక్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. యాక్చువల్గా ఈ డిసీజ్ అనేది ఎలా అయితే కరోనా వైరస్ మనకి చైనా నుంచి వచ్చిందని అనుకుంటున్నామో, ఈ పర్టికులర్ ఎంపాక్స్ అనేది బేసిక్గా మనకి డిఆర్సి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, అక్కడ ఆ ప్రదేశంలో ఈ ఎంపాక్స్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఇట్ స్ప్రెడ్ టు ఓవర్ ఎ డజన్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికా ఖండంలో మీకు తెలుసు అదొక కాంటినెంట్. సో ఆఫ్రికన్ కాంటినెంట్లో సుమారుగా 12 కంట్రీస్కి ఈ ఎంపాక్స్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్ 2 yearsలో ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అన్న విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2 times చెప్పింది. అంటే ఇట్ షోస్ హౌ సీరియస్ ద డిసీజ్ ఎంపాక్స్ ఈజ్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. సెకండ్ సెంటెన్స్లోకి వెళ్దామా? ఇక్కడ చూడండి, the multi-country outbreak in Europe in 2022 has led to a declaration of a PHEIC. ఎందుకు దీన్ని PHEIC కేటగిరీలో పెట్టారు? ఎందుకు పెట్టారంటే మల్టీ కంట్రీ అవుట్బ్రేక్. ఇది ఒక దేశంలో వస్తే పర్వాలేదండి, ఒక్క ఆఫ్రికన్ ఖండంలోనే 12 దేశాలకి స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి అంత సీరియస్ కండిషన్లో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేశారు, మనకి PHEIC కేటగిరీలో పెట్టారు. అన్ని డిసీజెస్ని కేటగిరీలో పెట్టరు, చాలా సీరియస్ డిసీజ్ అయితే తప్ప. ఓకేనమ్మా? సో 2022లో మొదలైన ఈ ఎంపాక్స్ అనే సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆఫ్రికన్ కాంటినెంట్స్లో ఇప్పటిదాకా. మరి తర్వాత ఏమైందో చూద్దామా? WHO's అనౌన్స్మెంట్ కమ్స్ ఏ డే ఆఫ్టర్ ది ఆఫ్రికా CDC declared the outbreak to be a public health emergency of continental security. డిఫరెన్స్ చూడండి. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ కేటగిరీలో పెట్టారని చెప్పాం కదా. వాళ్ళు ఎప్పుడు చెప్పారు చూడండి, దట్ అనౌన్స్మెంట్ కమ్స్ ఏ డే ఆఫ్టర్. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలా అనౌన్స్ చేసే 1 day బిఫోర్, 1 day ముందు ఆఫ్రికాకు సంబంధించిన CDC వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇది చాలా సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సో వాళ్ళు ఆఫ్రికన్ CDC వాళ్ళు చెప్పారు అండ్ WHO వాళ్ళు కూడా చెప్పారు. ఏం చెప్పారు? దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ, నాట్ ఓన్లీ ఇన్ 1 country, నాట్ ఓన్లీ ఇన్ 1 ఆఫ్రికన్ కాంటినెంట్, ఇట్ మే స్ప్రెడ్ టు ఆల్ అదర్ కంట్రీస్ అండ్ అదర్ కాంటినెంట్స్ అని చెప్పేశారు. ఆల్సో మార్కింగ్ ద ఫస్ట్ టైమ్ ఏ రీజనల్ అండ్ ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఫర్ ఎ డిసీజ్ అవుట్ బ్రేక్. ఇప్పటిదాకా ప్రపంచంలో ఇలా జరగడం ఫస్ట్ టైం. ఎలా జరగడం ఫస్ట్ టైం? ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒకేసారి రీజనల్ లెవెల్లో ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అదేవిధంగా అదే టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అంటే ఒకేసారి డొమెస్టిక్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ఎంపాక్స్ అనే డిసీజ్ గురించి ఇంత హై లెవెల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం ఇది ఫస్ట్ టైం అట. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఇఫ్ దిస్ ఈస్ ఫస్ట్ డిక్లరేషన్ ఇన్ ఆఫ్రికా ఆఫ్ PHES ఇన్ సిన్స్ 2017. ఇది చూడండి, ఇదేమో PHECS అన్నారు, ఇది PHEIC అన్నారు. PHEIC అంటే ఏంట్రా? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. మరి PHECS అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ. అది ఇంటర్నేషనల్ కన్సర్న్, ఇది కాంటినెంటల్ సెక్యూరిటీ. అది అనౌన్స్ చేసిందేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, ఇది అనౌన్స్ చేసిందేమో CDC వారు. ఓకేనా? ఇఫ్ దిస్ ఈస్ ఫస్ట్ సచ్ డిక్లరేషన్ ఇన్ ఆఫ్రికా ఆఫ్ PHEC సిన్స్ 2017, ఇట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ టైం. అంటే అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది,
ఆఫ్రికా సిడిసి వాళ్ళు కూడా ఇలా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇఫ్ దిస్ ఈస్ ఫస్ట్ సచ్ డిక్లరేషన్ ఇన్ ఆఫ్రికా ఆఫ్ పిహెచ్ఈసి ఇన్ 2017 నుంచి ఆఫ్రికా ఖండంలో పిహెచ్ఈసిఎస్ కేటగిరీని అనౌన్స్ చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటే, ఇట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ టైం దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ PHEIC ఫర్ ఎ డిసీజ్ అవుట్బ్రేక్ ఇన్ ఆఫ్రికా ఆన్ ద వెరీ ఫస్ట్ టైం ది ఎమర్జెన్సీ కమిటీ మెట్ టు డిసైడ్ ఆన్ ద మ్యాటర్. మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్తాను రా, ఏం లేదు, ఒక్కసారి సింపుల్గా చెప్తా వినండి. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా సందర్భాల్లో ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేశారు. ఎప్పుడు డిక్లేర్ చేశారు తెలుసా? వాళ్ళు ఒక కమిటీ వేసుకుని, హెల్త్ కమిటీ, ఇది దాని పేరేంట్రా, ఎమర్జెన్సీ కమిటీ, ఒక కమిటీ వేసుకుని, ఆ వేసుకున్న కమిటీలో చాలా డిస్కషన్స్ చేసుకుని 2-3 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కేసులు మరీ పెరిగిపోయినాక, చాలామంది చనిపోయిన తర్వాత ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పారు, సేమ్ మన కరోనా వైరస్ విషయంలో చెప్పినట్టు. కానీ ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ పెట్టుకున్న ఒకే ఒక్క మీటింగ్ తర్వాత వెంటనే దీన్ని ఎమర్జెన్సీ కేటగిరీలో అనౌన్స్ చేశారు. అంటే ఇదంతా ఏంటంటే, దిస్ షోస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద డిసీజ్. ఇంత తీవ్రత ఉంది అన్న విషయం మనకి అర్థమయ్యేలాగా ఇదంతా కూడా ఉందన్నమాట. అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ 5-6 సెంటెన్సెస్లో బై ప్రొడక్ట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఈ ఎంపాక్స్ అనే డిసీజ్ యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్తున్నారు. ఎలా చెప్పారు దాన్ని అంటే, ఇది రీజనల్ లెవెల్లో ఆఫ్రికన్ కాంటినెంట్ వాళ్ళు సిడిసి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని కూడా చెప్పారు. వీళ్ళు కూడా కాంటినెంటల్ సెక్యూరిటీ కేటగిరీలో కూడా పెట్టారు. ఇవి 2 కేటగిరీస్ అమ్మ, అంతకంటే ఏం లేదు. అంటే ఒకేసారి 2 కేటగిరీస్లో ఈ ఎంపాక్స్ని పెట్టడం అనేది ఇట్ షోస్ హౌ ఇంటెన్స్ ద డిసీజ్ ఈస్. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ పెట్టుకున్న వెంటనే దీన్ని డిక్లేర్ చేసడం కూడా ఇట్ షోస్ హౌ సీరియస్ దట్ డిసీజ్ ఈస్. యాక్చువల్గా ఇంత స్పీడ్గా అప్పట్లో కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు కూడా మేబీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేసి ఉంటే బాగుండేదేమో అని మనకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే దాదాపుగా వరల్డ్లో చాలా దేశాల్లో చాలా కేసెస్ పెరిగిపోయి చాలామంది చనిపోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాం. మీకు గుర్తుందా, మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా కరోనా వైరస్ వచ్చిన కొత్తలో, అంటే లాక్డౌన్ ఇంకా పెట్టక ముందు, దాన్ని మనం చాలా సింపుల్గా దాని గురించి మనం మాట్లాడే వాళ్ళము. ఇదేముంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుందని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మరొక ముఖ్యమంత్రి ఏమో పారాసెటమాల్తో పోతుందని. అంటే ఎందుకు అలా అన్నారు అంటే, ఆ టైంకి కరోనా వైరస్ అంత సీరియస్ కాదేమో అని మనందరం అనుకున్నాం, వాళ్ళు అలాగే అనుకున్నారు. ఎప్పుడైతే డెత్స్ పెరిగాయో, మోర్టాలిటీ పెరిగిపోయిందో, మరణాల సంఖ్య పెరిగిపోయిందో అందరం సీరియస్ అవ్వడం మొదలుపెట్టాము. దాని అప్పుడు నేషనల్ లెవెల్లో మోడీ లాక్డౌన్ ఇచ్చేసారు. దాంతో కంపేర్ చేస్తానంటే మీకు అర్థం అవ్వడం కోసం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ ఎంపాక్స్ అనేది కోవిడ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమైంది డిఫరెన్స్ చెప్పండి. కోవిడ్ ఎంత భయంకరంగా ఉందో ఇది అంత భయంకరంగా ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటి, కోవిడ్ అనేది ప్రపంచం అంతా వచ్చింది. ఈ ఎంపాక్స్ ప్రస్తుతం దేవుడి దయ వల్ల ఆఫ్రికన్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. రెండో డిఫరెన్స్ చెప్పండి, కోవిడ్ టైంలో WHO ఇది ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఈసారి ఆ మిస్టేక్ WHO చేయకుండా ఇట్స్ గోయింగ్ టు బి స్మార్టర్. ఏం చేసింది, ఒకే ఒక ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ పెట్టుకుంది, దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీలో అనౌన్స్ చేసి పాడేసింది. సో దట్ రేపు పొద్దున్న WHOని ఎవరు బ్లేమ్ చేయకుండా ఒక రకంగా వాళ్ళు మంచి పని చేసినట్టు అనమాట. Though WHO claimed in August 2014 that Ebola outbreak in West Africa was declared a public health emergency in the very first meeting of the emergency committee, an associated press investigation revealed World Health Organization resisted calling it a public health emergency a few months ago. నేను ఇంతసేపు కూడా మీకు గుర్తుందా, WHO సేఫ్ గేమ్ ఆడింది అని చెప్పాను, అంతేనా? కోవిడ్ టైంలో కొంచెం లేట్గా రెస్పాండ్ అయింది. ఈసారి తప్పు చేయకుండా ఒకే ఒక మీటింగ్ పెట్టేసుకుని వెంటనే దీన్ని హెల్త్ ఎమర్జెన్సీలో డిక్లేర్ చేసిందని నేనే మీతో చెప్పాను. సేమ్ నాకు అలా అనిపించినట్టే చాలామందికి అలాగే అనిపించింది. ఎలా అనిపించింది, ఈసారి WHO అంతకు ముందులా కాకుండా చాలా స్మార్ట్గా బిహేవ్ చేసింది. ఒకే ఒక ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ పెట్టుకుని దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసేసింది అన్నాను. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, లేదు ఇదేమీ ఫస్ట్ టైం కాదు, మేము అలాగా వెంటనే డెసిషన్ అనౌన్స్ చేయడము. 2014లో వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా వచ్చినప్పుడు కూడా మేము ఒకే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని అప్పుడు కూడా వెంటనే ఇంటర్నేషనల్ హెల్త్ కన్సర్న్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ మేము డిక్లేర్ చేసేసాం అంటున్నారు. కానీ
ఈ ఆర్టికల్ రాసినాడు ఏమంటున్నాడంటే అది అబద్ధం అంట. 2014 ఎబోలా వచ్చినప్పుడు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు వాళ్ళు ఏమీ ఒకే ఒక మీటింగ్ పెట్టుకుని హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదంట. అలా చేశాను అని అబద్ధాలు ఆడుతున్నారని ఈ ఆర్టికల్ రాసిన వాడు చెప్తున్నాడు. అంటే WHO ఈజ్ ట్రయింగ్ టు ప్లే ఎ సేఫ్ గేమ్ అని ఈ ఆర్టికల్ రాసిన వాడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి. ఇన్ ద సెకండ్ ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ 2018-19 World Health Organization declared public health emergency only when the emergency committee met for the 4th time. చూసారా, 2014లో ఎబోలా వచ్చినట్టు 2018లో కూడా ఎబోలా మళ్ళీ వచ్చిందంట. పోనీ అప్పుడేనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెంటనే ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీలో పెట్టిందంటే అప్పుడు కూడా జరగలేదంట. 2018-19లో ఎబోలా మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీస్లో వచ్చినప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్స్ పెట్టుకుని 4 మీటింగ్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు అనౌన్స్ చేసిందంటే ఏమని, ఎమర్జెన్సీ కేటగిరీలోకి ఈ ఎబోలాని అనౌన్స్ చేసిందంట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్లో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంట్రా అంటే 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంత తీవ్రంగా ఎంపాక్స్ అనే డిసీజ్ స్ప్రెడ్ అవుతోంది అని చెప్పాడు. తర్వాత అంతా కూడా ఏం చెప్పాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అబద్ధం ఆడుతోంది. కానీ గతంలోనే కాదు, ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014 ఎబోలా టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేట్గా రెస్పాండ్ అయింది అన్నాడు. 2018లో ఎబోలా మళ్ళీ వచ్చినప్పుడు కూడా లేట్గా రెస్పాండ్ అయింది. ఇక నేను మీకు చెప్పినట్టు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నేను చెప్పినట్టు 2020 లాక్డౌన్ కోవిడ్లో కూడా కొంత లేట్గా రెస్పాండ్ అయింది. కానీ ఆ 3 మిస్టేక్స్ని దృష్టిలో పెట్టుకున్న ఈ WHO ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫ్రికన్ కంట్రీలో వచ్చిన ఈ ఎంపాక్స్ విషయంలో మాత్రం ఒకే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని వెంటనే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీలోకి ఈ డిసీజ్ని పెట్టేసింది. ప్రపంచానికి ఇది ఒక సీరియస్ డిసీజ్ అని చెప్పేసింది. ఒక రకంగా చెప్పాలంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ గుడ్, దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. ఇదిరా ఫస్ట్ స్లైడ్ అంతా కూడా క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు మనం సెకండ్ స్లైడ్లోకి వెళ్దాం. వాడు ఏమంటున్నాడో చూద్దాం. If the 2022 mpox outbreak in UK that spread to 100 countries was caused by milder clade 2B virus, primarily affecting men who have sex with men, with limited cases among children and adolescents, the current outbreak is driven by a new and more lethal clade 1B, spread effectively through sexual and non-sexual contact. ఇది పూర్తిగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రా, జాగ్రత్తగా వినండి, స్లోగా చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటాం చెప్పండి, ఎంపాక్స్ డిసీజ్ గురించి. బేసికల్గా యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదో కొత్తగా ఎంపాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ 2022లోనే యూకేలో కూడా ఈ ఎంపాక్స్ డిసీజ్ అనేది వచ్చి యూకేలో వచ్చిన ఈ 2022 ఎంపాక్స్ వచ్చి అప్పటికే 100 కంట్రీస్ స్ప్రెడ్ అయిపోయింది. అలా 2022లో వచ్చిన ఈ ఎంపాక్స్ 100 దేశాలు స్ప్రెడ్ అయినప్పుడు రీసెర్చ్ చేస్తే ఎందుకు వచ్చింది ఎంపాక్స్ అని చూస్తే కారణం ఏంటంటే క్లేడ్ 2B వైరస్ అనే వైరస్ వల్ల. అయితే అది మైల్డ్ వైరస్, అంటే పెద్దగా సీరియస్ కాదు, అంత ప్రమాదకరమైన వైరస్ కాదట. కాకపోతే 2022లో యూకేలో 100 దేశాల్లో స్ప్రెడ్ అయిన ఈ వైరస్ యొక్క పేరు క్లేడ్ 2B వైరస్. అయితే ఆ వైరస్ ఎక్కువ మగవాళ్ళకి వచ్చేదట, చిన్నపిల్లలకి అలాగే అడోలసెంట్స్కి వచ్చేది కాదట, ఎక్కువ మెన్కి వచ్చేదట. మరీ ఎక్కువ ఏ మెన్ అయితే మెన్తో సెక్షువల్ రిలేషన్ ఉంటుందో, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, అటువంటి మెన్కి ఎక్కువ వచ్చేదట. ఇదంతా ఏంటి, 2022లో వచ్చిన ఎంపాక్స్ ద వైరస్ ఈస్ క్లేడ్ 2B వైరస్కి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మన ఆఫ్రికన్ కంట్రీస్లో మాడుకుంటున్న వైరస్ పేరు క్లేడ్ 1B. 2022లో వచ్చిన దాని పేరు క్లేడ్ 2B, ఇప్పుడు వచ్చిన దాని పేరు క్లేడ్ 1B. 2022లో వచ్చిన క్లేడ్ 2B వైరస్ మెన్కే వచ్చేది, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉంటేనే వచ్చేది. ఇది అలా కాదు, ఎవరికి వస్తుందంటే ఎవరికైనా వచ్చేస్తుంది. సెక్షువల్ కాంటాక్ట్ జరిగిన వాళ్ళకి వస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్ జరగని వాళ్ళకి కూడా వస్తుంది. అంటే 2022లో క్లేడ్ 2B వైరస్ కంటే 2024లో వచ్చిన క్లేడ్ 1B వైరస్ చాలా ప్రమాదకరమైంది. 2 రీజన్స్. ఒకటి, అది ఓన్లీ మెన్కే వచ్చేది, ఇది అందరికీ వస్తుంది. అది సెక్షువల్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకే వచ్చేది, ఇది అందరికీ వస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. సో 2022తో కంపేర్ చేసుకుంటే క్లేడ్ 2B కంటే ఇప్పుడు వచ్చిన క్లేడ్ 1B మోర్ లీథల్ అన్నాడు. లీథల్ అంటే ప్రమాదకరమైన, చనిపోయేంత ప్రమాదకరమైన అంటున్నాడు. అంటే హీఈస్ కంపేరింగ్ క్లేడ్ 2B వైరస్ని క్లేడ్ 1B వైరస్తో కంపేర్ చేశాడు రా, అంతకంటే ఏం లేదు.
There have been 2,863 cases and 517 deaths this year primarily in the DRC. ఒక్క కాంగో డిఆర్సి ప్రదేశంలోనే ఒక్క కాంగోలోనే ఎంతమంది చనిపోయారంట ఎంపాక్స్ వచ్చి 517 మంది చనిపోయారంట ఆల్రెడీ. ఎన్ని కేసెస్ వచ్చాయంటే కన్ఫర్మ్డ్గా 2,863 కేసెస్ వచ్చాయంట. నాట్ ఎ స్మాల్ ఫిగర్. 517 మంది చనిపోయారు అఫీషియల్ రికార్డ్స్లో. మై డియర్ బ్రదర్, అఫీషియల్ రికార్డ్స్లో అలా మెన్షన్ చేశారంటే అన్అఫీషియల్గా మన ఇమాజినేషన్కి వదిలేశాడు. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఏ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాము? క్లేడ్ 1B ఎమర్జ్డ్ ఇన్ ద డిఆర్సి 2023 సెప్టెంబర్ విత్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్. ఇది ఒక మనిషి ఇంకో మనిషికి దగ్గరగా ఉంటే సేమ్ కరోనా లాగా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయిపోతుంది. డిఆర్సిలో 2023 సెప్టెంబర్లో మొదలైన ఈ వైరస్ పేరు క్లేడ్ 1B వైరస్. ఆన్ గోయింగ్ సిన్స్ దెన్, అప్పటి నుంచి ఈ వైరస్ అనేది ఇంకా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం డిఆర్సి కాంగోలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 2/3 ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ చిల్డ్రన్ అండర్ 15 years. చూసారా, ఇది నిజంగా చాలా బాధపడవలసిన విషయం, కొంతవరకు భయపడవలసిన విషయం కూడా. ఎందుకంటే 2022లో యూకేలో ఈ వైరస్ వచ్చినప్పుడు దాని పేరు క్లేడ్ 2B వైరస్. అది చిన్నపిల్లలకు రాలేదు, ఓన్లీ మెన్కి వచ్చింది. అది కూడా సెక్షువల్ కాంటాక్ట్ మెన్ టు మెన్ ఉన్న వాళ్ళకి వచ్చింది. ఇది అలా కాదు, చిన్న పిల్లలకు వచ్చేస్తుంది. 15 years కంటే చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ కేసెస్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీబడి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఇంకేమన్నా చూడండి, వ్యాక్సిన్స్ ఆర్ అగైన్ ఇన్ యాక్యూట్ షార్ట్ సప్లై. మరి ఇంత సీరియస్గా ఉన్న ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, మరి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే అస్సలు వ్యాక్సిన్స్ సప్లైయే లేదు. యాజ్ అగైన్స్ట్ 10 million doses needed to control the outbreak, 0.21 million doses may be supplied. కాస్త ఈ వైరస్ని స్ప్రెడ్ని కంట్రోల్ చేయాలంటే 10 మిలియన్ల డోసులు కావాలి. అంటే ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే 0.21 million డోసులు ఉన్నాయట. ఎంత దారుణమైన డ్రాస్టిక్ సిచ్యువేషన్ చూసారమ్మా ఆఫ్రికా ఖండాల్లో. తర్వాత, ఈవెన్ వెన్ వ్యాక్సిన్స్ ఫర్ యూస్ టు బ్లంట్ ట్రాన్స్మిషన్ ఇన్ యూరోప్ and US earlier, vaccines were not supplied to Africa despite mpox being endemic there for years. చూడండి, ఆల్రెడీ 2022లో నేను చెప్పాను, యునైటెడ్ కింగ్డమ్లో ఈ వైరస్ వచ్చినప్పుడు, మనకి యూరోప్లో అమెరికాలో ఈ వైరస్ వచ్చినప్పుడు కొంతవరకు వ్యాక్సిన్స్ అక్కడ వెళ్ళాయి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ దౌర్భాగ్యం ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా వీళ్ళకి వ్యాక్సిన్సే వెళ్ళట్లేదు. నెక్స్ట్, కరెంట్లీ ఓన్లీ ద డిఆర్సి అండ్ నైజీరియా హ్యావ్ గ్రాంటెడ్ ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ ఫర్ ద వ్యాక్సిన్. ఆఫ్రికాలో ఎన్నో కంట్రీస్ ఉంటే అలా ఉన్న కంట్రీస్లో కేవలం కాంగో అలాగే నైజీరియా దేశాలు మాత్రమే ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. అంటే చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నాము మేము, ఏది ఏవైనా కూడా వ్యాక్సిన్స్ మాకు కావాలి అన్న సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది. మిగిలిన వాళ్ళకి అది కూడా లేదు పాపం. కరెంట్ ద రెగ్యులేటరీ హర్డిల్ క్యాన్ బి సైడ్ స్టెప్డ్ if the company expresses interest for WHO's emergency use listing, which will allow international agencies to supply the vaccine to all African countries. ఏమన్నాడంటే, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో సిచ్యువేషన్ అందరికీ అర్థమైంది కదా, చాలా తీవ్రమైన సిచ్యువేషన్ ఉంది, చాలా షాకింగ్ స్టేట్. వ్యాక్సిన్స్ అయితే చాలా అవసరం ఉంది, కానీ వాళ్ళకి ఎవరు సప్లై చేయట్లేదు. మరి ఈ ప్రాబ్లమ్ని దాటాలంటే ఏమంటున్నాడంటే, ఏ కంపెనీస్ అయితే వ్యాక్సిన్స్ తయారు చేస్తాయో ఆ కంపెనీస్ కొంచెం ముందుకు రావాలి, ఇంట్రెస్ట్ చూపించాలి. కంపెనీ ఎక్స్ప్రెసెస్ ఇంట్రెస్ట్ ఫర్ WHO's ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. కంపెనీస్ కూడా సపోర్ట్ చేయాలి. ఆ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్లో వాళ్ళ పేరు యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, విచ్ విల్ అలౌ ద ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ టు సప్లై ద వ్యాక్సిన్. సో అట్లీస్ట్ అలా చేస్తేనే వ్యాక్సిన్స్ కొన్ని వెళ్తాయి అన్నది ఒక పాయింట్. ఈవెన్ దెన్ అయినా కూడా ఆఫ్రికా విల్ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ 2025. అలా చేసినా కూడా, ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలుపెట్టినా కూడా టోటల్గా ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్కి కావాల్సిన 10 మిలియన్ల వ్యాక్సిన్స్ వెళ్ళడానికి ఎలా కాదనుకున్నా ఇంకొక 1 year అయితే పడుతుంది. 1.5 years కూడా పట్టచ్చు. ఇది ఆగస్ట్ కదా, 2025 ఎండ్ దాకా
పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పటికి ఏమవుతాయి కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతాయి అనుకోండి. అప్పుడు ఏంటి, ఇప్పుడు మనం అనుకుంటున్న ఫిగర్ 10 మిలియన్ల వ్యాక్సిన్లు కావాలండి, కానీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఏమవుతుంది, కేసెస్ పెరిగితే వ్యాక్సిన్స్ అవసరం కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు స్లైడ్లో ఉన్న పారాగ్రాఫ్ని బ్రీఫప్ చేసి చెప్పాలంటే ఏమంటున్నాడంటే 2022లో యునైటెడ్ కింగ్డమ్లో క్లేడ్ 2B వైరస్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లేడ్ 1B వైరస్తో కంపేర్ చేశాడు. అప్పుడు వచ్చినప్పుడు యూకేలో ఏంటంటే ఓన్లీ మగవాళ్ళకే వచ్చేది, పిల్లలకి రాలేదు. ఇప్పుడు పిల్లలకి మాత్రమే వస్తుంది. అది సెక్షువల్ కాంటాక్ట్ ఉంటేనే వచ్చేది. ఇది ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్స్ పరిస్థితి ఏంటో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇదంతా కూడా వ్యాక్సిన్స్ గురించి చెప్తూ వచ్చాడు. సిచ్యువేషన్ అయితే చాలా హారిబుల్గా ఉంది అన్నాడు. సో ఈ ఆర్టికల్ యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే చెప్పినట్టు ఒక యాంగిల్లో ఆలోచిస్తే ఏమీ ఉండదు అనిపిస్తుంది. దిస్ ఆర్టికల్ లుక్స్ వెరీ సింపుల్. నేను ముందే చెప్పాను, ఒక 2-3 సెంటెన్సెస్ దగ్గర ఏమవుతుందో తెలుసా, అక్కడక్కడ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. So this is something about the today's editorial article. I will brief up in a very nutshell manner in 4 to 5 points. My dear friends, point number 1, today's editorial article is about the mpox disease, which is being spread rapidly in many countries in African continent. Despite the fact that this problem started in 2022, even now 2 years have passed. In these 2 years, 2 times WHO has announced it to be a very serious public health emergency. So that's the reason WHO has put this disease into which category? Public health emergency of international concern. And African department also has announced it into public health emergency of international security, continental security. So this is a very rare instance because at a time this mpox disease is being announced as international concern and also continental security category, which hence proves that this is a serious situation. But despite the fact that the situation is too serious to handle, when it comes to vaccines, horrible and pathetic scenario. 10 million doses are needed, but 0.21 million doses are so far available. So I think this is a very serious situation, and I can call it a high time, and all the countries must come forward and contribute to these poor nations and the poor people there, because this recent vaccine, mpox, this recent virus which is called clade 1B that we are talking about, the clade 1B that we are talking about is affecting children under 15 years. I think anyone who is watching this video will know the seriousness of the situation. I think it's our responsibility to protect these wonderful children and at least rescue them from deaths. So for that to happen, every country should come forward and contribute whatever best they can contribute. And also the World Health Organization has been trying to save the nations by giving them timely suggestions and timely announcements. But this is not enough. This overall paragraph, in my observation, has no positive end, which means it shows that the current scenario in African countries seems to be hapless. So personally, I feel if the same scenario continues, things will get worse. Being already one of the poorest nations in the world, Africa has this crisis, and I'm sure it's going to be worse. And this mpox is surely going to aggravate the already, horrible crisis which is in African countries. Let's hope and let's pray that Africa will come out of this problem soon. And let's also pray to the Almighty that this mpox disease should be completely eradicated as early as possible before we see any more deaths. Already we have studied 517 people died and thousands of cases have been confirmed. Let's not let the children die without seeing good lives. So in this article there are some vocabulary here. So let me quickly discuss some vocabulary. I want you people to make some running notes. నేను ముందే చెప్పాను ఎండమిక్ అన్న vocabulary వచ్చింది. సో 1 word సబ్స్టిట్యూట్స్లో కూడా ఉంటుంది ఎండమిక్ అంటే ఒక ఏరియాలో ఒక పర్టికులర్ లొకాలిటీలో ఏదైనా ఒక ప్రాబ్లం
రిపీటెడ్గా మళ్ళీ వస్తుంటే దాన్ని ఏమంటాం? ఎండమిక్ అంటాం. అదే పాండమిక్ అంటే ఎక్కువ ప్రదేశాల్లో ఒకేసారి వస్తే పాండమిక్ అంటాం. కన్సర్న్ అంటే సీరియస్ ప్రాబ్లం, వర్రీ అంటాం కదా. అవుట్ బ్రేక్ అంటే సడన్గా వచ్చేదాన్ని దేనైనా కూడా అవుట్ బ్రేక్ అంటాం. ఈవెన్ కరోనా కూడా దాన్ని మనం కరోనా అవుట్ బ్రేక్ అనే పిలుస్తాము. సడన్గా వచ్చే దేనైనా కూడా అవుట్ బ్రేక్ అని అంటాము. మైల్డ్ అంటే పెద్దగా సీరియస్గా కానిది, నాట్ వెరీ హార్మ్ఫుల్, నాట్ వెరీ సీరియస్. దానికి యాంటోనిమ్ ఏంటి? లీథల్, చాలా ప్రమాదకరమైన, ఈవెన్ డెత్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాక్యూట్ అంటే తెలుసు కదా, వెరీ హార్ష్. అండ్ బ్లంట్ అంటే కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, వెరీ హార్ష్. రెగ్యులేటరీ, యాక్చువల్గా ఇది పెద్ద వొకాబులరీ కాదు, రూల్స్ని ఫాలో అయితే రెగ్యులేటరీ అంటాము. హర్డిల్ వొకాబులరీ, హర్డిల్ అంటే ప్రాబ్లమ్స్, ఆబ్స్టకల్స్. సైడ్ స్టెప్ అంటే ప్రాబ్లమ్ని దాటడం, ఓవర్కమింగ్ ద ప్రాబ్లం. ఈ సైడ్ స్టెప్ అన్న వర్డ్ ఎక్కడ మీకు కనిపిస్తుందంటే చూడండి, లాస్ట్ సెంటెన్స్లో కూడా రాస్తాడు. ఏమని రాశాడు లాస్ట్ సెంటెన్స్లో చూడండి, దిస్ రెగ్యులేటరీ హర్డిల్ అన్నాడు. ఏమన్నాడు? చూడండి, దిస్ రెగ్యులేటరీ హర్డిల్, ఈ సమస్య కెన్ బి సైడ్ స్టెప్డ్, ఈ సమస్యను అధిగమించవచ్చు. దిస్ ప్రాబ్లం అంటే దీని సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్, అలాంటి మీనింగ్ అనమాట. దిస్ రెగ్యులేటరీ హర్డిల్ కెన్ బి సైడ్ స్టెప్డ్ అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. ఎప్పుడు కంపెనీస్ కూడా ముందుకు రావాలి, WHO కూడా తన ముందు ప్రయత్నం తను చేయాలి అన్నాడు. ఇదిగో యాక్యూట్ అంటే చాలా హార్ష్ అన్న మీనింగ్ వస్తుంది, షార్ప్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఇదిగో లీథల్ అంటే ఏంట్రా? చాలా ప్రమాదకరమైన. లీథల్ అంటే మరణం కూడా వచ్చేదాన్ని ఏమంటాం మనం? లీథల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఏ రెగ్యులర్ వొకాబులరీ క్లాస్. లీథల్ అంటే సంథింగ్ దట్ కాజెస్ డెత్, చాలా ప్రమాదకరమైన, వెరీ డేంజరస్ అంటాం. ఏమంటాం? వెరీ డేంజరస్ అంటాం. అంటే నేను చాలా కామన్గా చెప్తూ ఉంటాను, ప్రమాదకరమైన అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ ఉంటుంది. ఏంటంటే డెట్రిమెంటల్ అంటాం. స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ డెలిటీరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ డెలిటీరియస్ టు హెల్త్. Even laziness is malignant to our career. Laziness is malignant to our career. Arrogance is perilous to our life. Arrogance is perilous to our life. Arrogance is perilous to our life. Negligence is venomous. ఏమంటాంరా? Negligence is venomous to our success, వీనమస్ టు అవర్ కెరియర్. ఇలా మనం వొకాబులరీని చక్కగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెర్నీషియస్ అని కూడా అంటాం. ఏమంటాం రా? పెర్నీషియస్ అని కూడా అంటాం. ప్రికేరియస్ అని కూడా అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే డేంజరస్కి కొన్ని సినోనిమ్స్. చూడండి, పెరిలస్, డేంజరస్, డెట్రిమెంటల్, డెలిటీరియస్, మ్యాలిగ్నెంట్, వీనమస్, pernicious, precarious, and of course there are many more. I don't want to make it a vocabulary class. So now that you have seen the video, I want you people to once again read the Hindu newspaper, this article on the pathetic situation that Africa is in, and read the article once again. And if you find any sentence which is difficult to understand, don't get frantic. If you find a lengthy sentence and you're not able to understand it, break the sentence into some parts, and I'm sure you will understand it very easily. I hope the session is useful and everybody understood something from this. But the game is not over. You take the newspaper and read it again. That's how you improve your reading skills and comprehending skills. Good luck and all the best.